నమో వెంకటేశాయ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇన్ని రోజులు నేను ఒక భ్రమలో ఉండేదాన్నండి. ఏంటంటే మనం తిరుమలకి వెళ్ళాలన్నా, ఆ వెంకన్నను దర్శించుకోవాలన్నా మనం ఒక 2-3 మంత్స్ ముందరన్నా ప్లాన్ చేసుకోవాలి. లేకుంటే ఏదైనా రికమెండేషన్ లెటర్తో అన్నా వెళ్ళాలి. సర్వదర్శనం అంటే మన వల్ల అయ్యేది కాదనేసి ఒక భ్రమలో ఉండేదాన్ని. ఎందుకో ఈసారి అయితే ట్రై చేశాను అలా వెళ్ళడానికి, కుదరలేదు. బట్ అయినా కూడా వెళ్ళాలనిపించింది. ఇంకా ఈ వీకెండ్ అయితే వెళ్దామని అనుకునేసాము. సో ఫ్రైడే ఈవినింగ్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 7కి స్టార్ట్ అయితే అక్కడ చేరుకోవడానికి తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 10:30 అలా అయ్యింది. సో ఏంటంటే డైరెక్ట్గా తిరుపతి బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ శ్రీనివాసం దగ్గరికి వెళ్ళేసి సర్వదర్శనంకి టోకెన్స్ ఇస్తారు కదా, అవైతే కలెక్ట్ చేసుకున్నాము. అక్కడ మార్నింగ్ 6కి మాకు ఈ దర్శనానికి టోకెన్స్ ఇచ్చారనమాట. సో ఇంకేముంది, టోకెన్ తీసుకునేసి ఇంకా మా వదిన వాళ్ళు తిరుపతిలోనే ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ స్టే చేసాము ఆ నైట్. ఇంక ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయేసి మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయేసి వెళ్ళామన్నమాట. సో అక్కడ మేము 6కి అయితే ఇంకా కొంచెం అటు ఇటు తిరుగుతూ కార్ పార్క్ చేసి వెళ్ళేసరికి 8 o'clock అయిపోయిందండి. సో 8కి వెళ్ళాక అక్కడ మమ్మల్ని అలో చేశారు. ఒక 1 hour 2 hours అటు ఇటు అయినా కూడా అలో చేస్తారంట. సో అలో చేశారు, వెళ్ళాము. ఇంకేముంది, అసలు ఆ టైంలో అస్సలు క్యూ లేదు, ఏం లేదు, ఏ కంపార్ట్మెంట్లో వెయిటింగ్ లేదు, డైరెక్ట్గా వెళ్ళడం అన్నమాట. సో వెళ్ళాము. జస్ట్ ఒక 45 minutesలో మేము లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళామంటే నమ్మండి, అంత తొందరగా అయితే దర్శనం అయిపోయింది. నిజంగా ఫర్ ది ఫస్ట్ టైం నేను అంత తొందరగా దర్శనం అయిపోయింది నాకు. అసలు క్యూలో నించొని వెయిట్ చేసిందే లేదు, ఏ కంపార్ట్మెంట్లో అసలు వెయిటింగ్ లేదు, డైరెక్ట్గా పంపించేశారు. ఇలా సర్వదర్శనం ఇంత తొందరగా అవడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఈవెన్ 300 రూపీస్ టికెట్లో వెళ్ళినా లేకుంటే ఏదైనా రికమెండేషన్తో వెళ్ళినా కూడా ఇంత తొందరగా ఎప్పుడు అయ్యింలేదు. సో చాలా అంటే చాలా హ్యాపీ. ఆ తిరుమల వెంకన్న స్వామిని అనుకోకుండా వెళ్ళాలి అనుకోగానే దర్శనం ఇంత బాగా అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో దర్శనం అయిపోగానే ఇంకైతే మేము షాపింగ్కి వెళ్ళాము. అక్కడ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. మెయిన్ షాపింగ్ ఏంటంటే మేము ఇంట్లోకి ఫోటో ఫ్రేమ్ తీసుకోవాలనుకున్నాము. అంటే మా ఇంటి దేవుడు వెంకన్న స్వామి, సో ఆయన ఫోటో ఫ్రేమ్ పెద్దదిగా ఉండేలాగా మా కొత్తింట్లోకి తీసుకోవాలనేసి అయితే అనుకున్నాము. సో నమ్మండి, ఒక 4-5 hours స్పెండ్ చేసిన తర్వాత ఫైనల్లీ వీ సెలెక్టెడ్ అనమాట. అక్కడ ఉన్న మోడల్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సేమ్ అక్కడ ఉండే ఫోటో ఫ్రేమ్సే ఇక్కడ బెంగళూరులో 20,000 అమ్ముతున్నారు. అక్కడ సేమ్ ఫోటో ఫ్రేమ్ 6,000 5,000 ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ క్వాలిటీ కూడా బాగుందనిపించింది. సో మెయిన్గా 2 kinds ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇక్కడ కనిపించాయి. ఒకటేమో స్టోన్ టైప్, ఇంకొకటి కుందన్ టైప్ అన్నమాట. సో మేము ఎంక్వైరీ చేసాము, అన్ని షాప్స్ తిరిగి కనుక్కున్నాం అనమాట ఏది బెస్ట్ అనేసి. చాలా వరకు ఏం చెప్పారంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అయితే కుందన్ అని చెప్పారు. బట్ ఇదైతే లైఫ్ రాదు, లోపల ఉండే బల్బ్ వేడికి ఆ కుందన్స్ కలర్స్ చేంజ్ అయిపోతాయి ఒక 2 to 3 years తర్వాత అన్నారు. స్టోన్ అయితే ఇప్పుడు ఎలా ఉందో ఒక 10 years తర్వాత కూడా సేమ్ అలానే ఉంటాయని చెప్పారు. అందుకనేసి మేము ఫైనల్గా ఇక ఇలా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. ఇది స్టోన్ మోడల్ అనమాట. సో లుక్ వైజ్ చాలా బాగుంది. సో ఇంకేముంది, షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి ఏవో తీసుకున్నాం అనమాట, చిన్న చిన్న టాయ్స్. అవి అయిపోగానే ఇక్కడ అన్నప్రసాద కేంద్రం ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చి మేము ఫుడ్ చేద్దాం అనుకునేసి వెళ్ళామన్నమాట లోపలికి. ఇలా తిరుమలకి వచ్చినప్పుడు ఇక్కడ తింటే మంచిది అనేసి అన్నారు, అందుకని ఇక్కడికి వెళ్ళాము. మామూలుగా ఇంత క్యూలో వెళ్ళడానికి భయపడి వచ్చిన ప్రతిసారి బయట హోటల్లోనే తినేవాళ్ళం, కానీ మంచిదంటే ఇంకా సరే అనేసి వెయిట్ చేసైనా వెళ్దామని వెళ్ళాము. సో కొంచెం క్యూ ఎక్కువే ఉండే మేము వెళ్ళిన టైంకి, బట్ అలానే వెళ్ళి వెయిట్ చేసి తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, ప్రసాదంగా భావించి తిన్నామన్నమాట. నిజం చెప్పాలంటే తిరుమలలో హోటల్స్ కంటే కూడా
ఇక్కడ పెట్టే ఫుడ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ వాళ్ళు కూడా చాలా భక్తితో సర్వ్ చేస్తున్నారనమాట అక్కడ సర్వ్ చేసేవాళ్ళు. సో ఫైనలీ అయితే అట్ 3:30 మేము మా లంచ్ అయితే చేసేసామన్నమాట. సో అలా రిటర్న్ అయిపోయాము తిరుమల నుంచి. ఇంకా తర్వాత అయితే మేము తీసుకున్న ఫోటో ఫ్రేమ్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో ఇది మీకైతే చూపించాలనేసి నేను ఈ వీడియో అయితే చేశాను. నిజంగా ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది. అండ్ ఫోటో ఫ్రేమ్ కంటే ఇంకొకటి బాగా నచ్చింది, కానీ అది సైజు మా పూజ గదికి కొంచెం పెద్దది అనిపించి ఇంకా తీసుకోలేదు. మెయిన్ సైజ్ అనేది ఇంపార్టెంట్ కదా, మనం పెద్ద తీసుకునేసి అడ్డంగా పెట్టుకునేస్తే లుక్ అంతా మారిపోద్ది. అందుకనేసి ఇంకా మనకి ఏదైతే ఫిట్ అవుతుందో అదే తీసుకుందాం అనేసి ఫైనల్గా అయితే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇది లుక్ వైజ్ చాలా బాగుంది. ఎలా ఉందంటే తిరుమల వెంకన్న స్వామి పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. ఇటు సైడు అటు సైడు లక్ష్మీదేవి, సరస్వతి, గణేష వీళ్ళందరూ ఉంటారనమాట. పైన శంకు చక్రాలు నామాలు ఉంటాయన్నమాట. సో ఇలా ఉండే ఫోటో ఫ్రేమ్ నాకు బాగా అనిపించింది. సేమ్ లుక్ వైజ్ ఉండేది కుందన్స్లో కూడా చూసాము, అది బిగ్ సైజ్ ఉంది. సో అది వద్దు అనుకునేసి ఇది తీసుకున్నాము. అందులో నాకు కుందన్స్ లైఫ్ రావనేసి ఒక 3 షాప్స్లో అయితే సేమ్ అదే చెప్పారు. సో అందుకనేసి మేమైతే ఫైనల్గా స్టోన్దే తీసుకున్నామండి. సో ఇక్కడైతే పూజ గదిలో పెట్టి చెక్ చేస్తున్నాము కరెక్ట్గా ఉందా లేదా అనేసి. సో ఓకే, సరిపోయిందండి, కరెక్ట్గా అయితే ఉంది. సో ఈ మోడల్ ఫోటో ఫ్రేమ్లో ఏంటంటే స్పెసిఫికేషన్స్ మెయిన్గా దీంట్లో బ్లూటూత్ ఇచ్చారు, పెన్ డ్రైవ్ ఇచ్చారనమాట. సో సాంగ్స్ కొన్ని ఆల్రెడీ పెట్టిండేటి ఉన్నాయి పెన్ డ్రైవ్లో. ఒక 400+ సాంగ్స్ ఉన్నాయి. ప్లస్ బ్లూటూత్ మన మొబైల్ కనెక్ట్ చేసుకుని మన ఓన్గా ఏమైనా వేరే సాంగ్స్ ప్లే చేసుకోవాలనుకుంటే ప్లే చేసుకోవచ్చు. ఇంకా లైటింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో అది దీంట్లో స్పెసిఫికేషన్స్ అనమాట. సేమ్ ఫోటో ఫ్రేమ్ వితౌట్ బ్లూటూత్ అండ్ రిమోట్ వచ్చేసి ఒక 1000 రూపీస్ డిఫరెన్స్లో చెప్పారు. మనం ఏది ఎక్కువ ఉంటే అదే తీసుకుంటాం కదా. సో ఫైనల్గా అయితే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది దీనికి వచ్చిండే రిమోట్. సో మనం సాంగ్స్ మార్చుకోవడానికి ఇలా పక్కన బటన్స్ అవంతా ఇచ్చారనమాట. లైట్స్, ఓన్లీ లైట్స్ కావాలంటే లైట్స్ పెట్టుకొని, సాంగ్స్ వద్దనుకుంటే ఆఫ్ చేసుకునేలాగా అలా అంతా. సో ఇంకా తిరుమల నుంచి వచ్చేసాక ఇలా ప్రసాదం చేసేసి స్వామికి సమర్పించేసి మేమైతే పూజ చేసుకునేసి టెంకాయ కొట్టుకునేసామన్నమాట. సో ఫైనల్లీ ఇలా మా పూజ గదిలో మా కొత్త దేవుడిని అలా అలంకరించుకున్నాము. సో ఎలా ఉందండి మా కొత్త ఫోటో ఫ్రేమ్, నచ్చిందా? సో ఒకవేళ బాగున్నట్లయితే కామెంట్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.